హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసేసుకుందామా? రండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే చింతపండు పులుసు, ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలండి. ఇవి వచ్చి మొయ్యి చేపలు. వీటిలో బొడ్లు ఉంటాయి, అవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలా వచ్చి ఒక స్పెషల్ మసాలా అండి. ఫస్ట్ మనం చింతపండు పులుసులో ఉప్పు, పసుపు, అలాగే కారం వేసుకోవాలి. ఇక్కడ కారం కొంచెం ఎక్కువే పడుతుంది. నేను 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలా వచ్చి ధనియాలు, జీలకర్ర, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకున్న మసాలా అండి. ఇది కూడా వేసేసి ఈ పులుసుని కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని ఫిష్ పులుసు వండడానికి పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం ఇవి వేగిన తర్వాత ఇందులోకి టమాటా యాడ్ చేయాలి. టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసుకోవాలండి. ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి మొత్తం మంచిగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం కలిపి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసేయాలండి. మొత్తం వేసుకోవాలి. చిక్కదనాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చేపల పులుసు మరీ పల్చగా ఉంటే బాగోదండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఉడికించుకుంటే ఇట్లా బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఇందులో చేప ముక్కలు వేసేసుకోవాలండి. ఈ మొయ్యి చేపల్ని ఇలా పెద్ద చేపల కింద వేసుకొని వండుకోవడమే మాకు అలవాటండి. మీకు కావాలంటే ముక్కల కింద అయినా కట్ చేయించుకోవచ్చు. ఇవి చాలా 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 టేస్టీగా ఉంటాయండి. దాని తర్వాత వీటితో ఈ చేపల్లో బొడ్లు వస్తాయండి, ఇవి కూడా క్లీన్ చేసుకొని అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. దాని తర్వాత ఇందులోకి ఇట్లా వంకాయని గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అంతే అండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా గరిట అస్సలు పెట్టకుండా ఇలా డాకర్ తిప్పుకుంటూ మనం ఉడికించుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సూపర్ యమ్మీ చేపల పులుసు రెడీ. ఈ చేపలతో చేసిన చేపల పులుసు వేడివేడి అన్నంతో తింటే చాలా 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 బాగుంటుందండి. మీకు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.